మందు నిషేధం అయితే లేదు, నిషేధం అన్నటువంటిది పక్కకెళ్ళిపోయింది. ఇంకా తక్కువకే అమ్ముతామని పార్టీలే హామీలు ఇస్తున్నటువంటి వేళ ఇక మద్య నిషేధం అనేది జీవితంలో జరగదు. ఆ ఉపన్యాసాలన్నీ సొల్లి కబుర్లే. ఇంకా రోజు రోజుకి తాగేదే పెరుగుతుంది. కాకపోతే వీళ్ళ హయాంలో ఎక్కువ తాగేస్తున్నారు, వాళ్ళ హయాంలో తక్కువ తాగేస్తున్నారనే వెర్రి వార్తలే నడిచిపోతున్నాయి. రేపు మేము వస్తే ఇంకా ఎక్కువ తాగిస్తాం, తక్కువ రేటుకే ఇస్తాం అని హామీలు ఇస్తున్న రోజుల్లో కూడా ఇంకా ఈ వార్తలు ఎందుకో అర్థం కాదు. తాజాగా చూస్తే 2020 డిసెంబర్ 31 118 కోట్లే తాగారు, 21 డిసెంబర్ 31 124 కోట్లే తాగారు, 2022 డిసెంబర్ 31 142 కోట్లే తాగారు, 2023 డిసెంబర్ 31 147 కోట్లు తాగారు. ఏడాదికి ఏడాది కొత్త సంవత్సరం రోజున మందు ఎక్కువ తాగుతున్నారు. రేట్లు పెరిగినాయి అని మనమే చెప్పాం కదా. మద్యం రేట్లు పెంచినప్పుడు ఆటోమేటిక్గా రూపాయి పెరుగుతుంది. క్వాంటిటీ ఎంత కొన్నారు, అప్పుడు ఎంత కొన్నారు, ఇక్కడ ఎంత కొన్నారు, ఖచ్చితంగా ఎక్కువే కొనొచ్చునేమో కూడా. బేసిక్గా మద్య నిషేధం అన్నటువంటి స్ఫూర్తి అయితే చచ్చిపోయింది. వార్తలు రాసుకొచ్చేటప్పుడు తెలంగాణలో వచ్చేటప్పటికి ఫుల్ హుషార్ మందు, ఇక్కడికి వచ్చేటప్పటికి మందు తాగించేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చివరికి పర్మిట్ రూములు లేకపోతే బెల్ట్ షాపులు పెట్టినా అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఈ కోణంలో రాసుకొస్తారు. ఒక్కొక్క కోణం ప్రొజెక్షన్ అన్నదే ప్రస్తుతం ఈనాడు జ్యోతిల లక్షణం. సాక్షి ఎట్లాగో వైసీపీకి అనుకూలంగానే రాసుకుంటుంది.